అవును మేడం. నా పేరు విజయారెడ్డి అండి. నేను సీనియర్ జర్నలిస్ట్ మాట్లాడుతున్నాను. ఇక్కడ ఈ మన నాదర్గూలు 613 సర్వే నెంబర్‌లో ఉన్నాము. మేడం. ఇప్పుడు రైతులు ఏం చెప్తున్నారంటే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మేము ఎప్పటినుంచో చేసుకుంటున్నాము. ఇది ఎవరి పేరు మీద ఇప్పుడు మనకి దాంట్లో చూస్తే స్టే ఉంది. కోర్టు స్టే ఉంది. ప్రొహిబిటెడ్ ల్యాండ్‌లో ఉంది మన భూభారతి దాంట్లో. ఇప్పుడు వీళ్ళు ఎప్పటినుంచో చేసుకుంటున్నారు కాబట్టి కొంత అవునన్నా కాదన్నా వీళ్ళకి రైట్స్ ఉంటాయి. తర్వాత ఎవరికి ఇస్తారు భూమి ఏందన్నా కూడా వీళ్ళకి న్యాయం జరగాలి. మరి బౌన్సర్లను ఏమనరు? రైతుల్ని మాత్రం ఎందుకండి ఇబ్బంది పెడతారు? వాళ్ళ మీరు ఏమన్నా చేస్తే మిమ్మల్ని కేసులు పెడతాము, లోపటేస్తాము ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు? ఎవరు? మీరు. ఇప్పుడు సిఐ గారు ఇది అంటున్నారు. Who is the competent authority to decide land? Who is the right owner, right owner? రైట్ ఓనర్ ఎవరు? మీరు చెప్పండి. మీరెవరండి రైట్ ఓనర్? Yes, చెప్పండి. revenue can decide. కదా కదా. Revenue మరి and వీళ్ళని forest ఎందుకు can ఇబ్బంది decide. ఇప్పుడు మీరు ఎట్లా ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళని రైతుల్ని? కరెక్టే ఎవరు కదా. ఇబ్బంది పెట్టట్లేదమ్మా. ఆ? వాళ్ళు ఇప్పుడు బౌన్సర్లు ఏమో ఇంట్లో ఉంటారు, రైతులేమో బయట ఉండాలనా? ఇది న్యాయమా అండి? ఇది న్యాయం అనిపిస్తుందా? ఓకే, మీరు ఒకవేళ సబ్జెక్ట్ అంతా చూసిన తర్వాత నాతో మాట్లాడుతుంటే మొత్తం చూసినామండి. ఎవ్రీథింగ్ స్టడీ చేసి మాట్లాడుతున్నాము. నేను రైతుల పక్షాన మాట్లాడుతున్నాను. నేను సబ్జెక్ట్ పెట్టుకుంటే నేను కూడా మాట్లాడతాను. అంటే నేను ఒక్కటి అడుగుతున్నాను, ఫస్ట్ బౌన్సర్లు ఎందుకు ఉంటారండి ఇందులో? నేను ఒక విషయం అడుగుతా, చెప్పండి. బౌన్సర్లు అయితే లేరమ్మా. ఇప్పుడు మీకు పంపించాలా? వీడియో కాల్ చేయాలా? వీడియో పంపించిన క్లిప్ 20 మంది బౌన్సర్లు ఇక్కడే తింటున్నారు, ఇక్కడే ఉంటున్నారండి. మీరు అంత బ్లంటెడ్గా ఎట్లా చెప్తారు సార్ మీరు ఎవరు లేరని? ఒక బౌన్సర్స్ అయితే లేరమ్మా. అది పోలీస్ ప్రొటెక్షన్ ద్వారా సెక్యూరిటీ అయితే వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. లేదు బౌన్సర్లు ఉన్నారండి, బౌన్సర్స్ ఉన్నారు. మీ పోలీసు వాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఒకసారి అడగండి. ఎస్ఐ గారు కూడా ఇక్కడ ఉన్నారండి. ఏమన్నా ఉంటే నాకు లీగల్ గా ఏమన్నా ఉంటే నాకు కూడా ఏమన్నా డైరెక్షన్స్ ఉంటే ఐ కెన్. నేను లీగల్ గా కదా అడిగిన దానికి మీకు కొంచెమన్నా కూడా మీరు అట్లా మాట్లాడితే నేనేం చెప్తాను అంటే బౌన్సర్లు ఉన్నారు అని అంటే మీరు పచ్చి అబద్ధం కాదండి. ఉన్నారు అంటే లేరని అంటారు ఎట్లా అండి? ఇంతమంది మనం 100 మంది రైతులతో ఉన్నాము, మీరు బౌన్సర్లు లేరని అంటే ఎట్లా చెప్పాలి చెప్పండి? ఓకే, నేను ఒకసారి బౌన్సర్స్ ఐ విల్ వెరిఫై. మనం బౌన్సర్లతో ఉన్నాము, ఇక్కడ బౌన్సర్లే లేరని చెప్తారు కదమ్మా. మనం ఇంతసేపు ఎవరితో మాట్లాడినా మీరు ఇంతసేపు ప్రశ్నించారు బౌన్సర్తో మేడం. మరి ఆయన బౌన్సర్లు లేడు అంటున్నారు. అబద్ధాలు మేడం, దొంగలు. మరి వాళ్ళు కూడా ఒక దొంగలుగా మేడం. మరి పోలీసు వాళ్ళు అమ్ముడు పోయిరుగా మేడం. లంచానికి మంచం అంతేగా మేడం. మరి మేము 2-3 గంటల నుంచి ఇక్కడే ఉన్నాము. ఆడ మనం చెరువు దాకా పోయినాం, గుడి దాకా పోయినాం, వాళ్ళతోటి వాళ్ళు మాట్లాడినాం, వచ్చినాము. మళ్ళీ వాళ్ళ పోలీసు వాళ్ళు కానిస్టేబుల్ ఈయనే ఉన్నారు, ఎస్ఐ ఈయనే ఉన్నారు. ఈడ చూస్తే బౌన్సర్లు ఎవరు లేరు అని చెప్పిరా మేడం. ఇప్పుడు కోహినూరులో ఎవరు అంటే చెప్పిండా మేడం? ఆయన బౌన్సర్ చెప్పిండా? మమ్మల్ని అడగ అంటుండగా మేడం. భూమి ఇంకో మాట కూడా అన్నాడు, భూమి ఎవరిదని మేమెందుకు డిసైడ్ చేస్తాము, మేమెందుకు చెప్తాం ఎవరిదని, అది కోర్టు డిసైడ్ చేస్తుంది అన్నారు. మీరు గుర్తుపెట్టుకోరు బాగా. కోర్టు డిసైడ్ చేస్తుంది అన్నప్పుడు ఒకవేళ ఆపితే ఎవడు ఉండొద్దు ఇక్కడ. కొన్ని రోజులు ఆపాలి. అమ్మ మేము తేలుస్తాము, తేల్చినాకనని ఇస్తామని. ఆడవాళ్ళు ఎంత పచ్చబద్దాలు ఆడుతున్నా కనబడుతుంది కదా. పోలీసుల భయమే ఉంది మాకు అని చెప్తలేను మేడం. నేను చెప్పేది పోలీసుల భయమే మాకు. అంటే పోలీసులు ఆడలకు రక్ష లేదు. బౌన్సర్ పెడితే అది లేడీ బౌన్సర్, జెంట్స్ వాళ్ళు అట్లా. ఆయన సిఐ మాత్రం పచ్చి అబద్ధం ఆడుతున్నాడు. బౌన్సర్లే ఉండరు మేడం. వాళ్ళు అమ్ముడు పోయిరు అట్లా. లంచగొండి తత్వం మేడం ఇది. ఆడ చెట్టు కింద కూర్చొని ఆడ కనబడుతున్నారు. ఒక్కసారి జూమ్ చేయి. వాళ్ళ పోలీసు వాళ్ళు ఉన్నారు, వాళ్ళ బౌన్సర్లు ఉన్నారు. ఇప్పుడు నాదర్గూల్ సిఐ చెప్తున్న అంశం మీద ఏం పేరు? ఆయన పేరు రవికుమార్. సిఐతో ఫోన్ చేస్తే మాట్లాడుతున్నారు. వాళ్ళంతా అక్కడ బౌన్సర్లు ఉన్నారు, వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించారు. అసలు బౌన్సర్లు లేరు అనేసి పచ్చి అబద్ధం మాట్లాడుతున్నారు. అంటే ఇంక ఏం జరుగుతున్నదని అర్థం చేసుకోవచ్చు. అంటే రైతులు మాత్రమేమో బయట ఉండాలి, బౌన్సర్లు మాత్రమేమో లోపట ఉండాలి. సో ఎవరిది భూమి అని చెప్పే అంత ధైర్యం కూడా లేని పరిస్థితిలో ఉన్నారంటే ఎంత ఘోరమైన ఇక్కడ గోల్మాల్ జరుగుతుంది అనేది ఊహించవచ్చు. సో రైతులకు సపోర్ట్గా ఖచ్చితంగా మీడియా ఉంటుంది. సో రైతులందరికీ కూడా మా మద్దతు మీ అందరికి ఉంటుందమ్మా. సో మీరు గిట్లనే గట్టిగానే పోరాటం చేయుర్రి. ఏమవుతుంది? పోరాడితే పోయేది ఏముంటుంది చెప్పు? మీరు కూడా సినిమాలు చూస్తున్నారు కదా, ఏమవుతుంది? గెలుస్తారు. మీరు కాకపోతే మీ పిల్లలకన్నా అక్కర వస్తుంది కదా. సో వాళ్ళు బౌన్సర్లను పెడతారా, గుండాలను పెడతారా, ఎవరన్నా? నేను కూడా చెప్తున్నాను అమ్మా, ఎందుకంటే
మా పిల్లలకు మాకు కావాలి మస్తు బాధ పెడుతురు ఇంత మంది 50 మంది మాకు ఇంకా న్యాయం చేస్తలేరు ఎవ్వరు చేస్తలేరు మాకు న్యాయం చేస్తలేరు మాకు కావాలంటే కావాలి వాళ్ళకి మా ఉసురు ముట్టని మా పిల్లలు ఉసురు ముట్టని మనం మస్తు బాధ పెడతారు మేడం కంటి పుట్ట ఏడుస్తున్నాం ఇప్పుడు పొద్దుగాల చేయదాకా వచ్చిన మేడం మేము ఇది ఇంక అన్నం లేదు ఏం లేదు కనబడతలేదమ్మా మేము వచ్చే 2-3 గంటలకు పైన అయిందిగా మాకు తెలియదా మాకు తెలుస్తలేదా మీ కష్టము లేకుండా నాలుగు మా ఉసురు ముట్టాలని దేవుడా ఇప్పుడు మా భూములకు మేము వచ్చినాం వాళ్ళు ఎందుకు మేడం అవసరం రావడం పోలీసు వాళ్ళు ఉన్నారమ్మా అది నిజము ఆయన చెప్పింది అబద్ధమా నేనే చెప్తున్నా కదా నిజమే ఇంతసేపు పోయి మనం ప్రశ్నించలేదా మేడం మీరు మాట్లాడుతుంటే ఉరుకుతురు అక్కడ బాన్సాలు ఓరు పట్టకోరు ఉరుకుతురు మళ్ళీ మనం అక్కడ పోయి బాయి దిక్కు పోయి కుంట్లకు పోయి చూసేస్తాను మళ్ళీ ఎప్పటిలోకి వచ్చినడికి మళ్ళీ ఇప్పుడేమో లేమని మాట్లాడబట్టి